హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఈశ్వర్. వెల్కమ్ టు ఈశ్వర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే బండి ఫస్ట్ సర్వీసింగ్ ఇద్దామని వెళ్తున్నాను. బండి చూడు మొత్తము అదంతా డస్ట్ ఏమో చాలా ఉంది. ప్లస్ టీఆర్ పేపర్ ఏమో ఎగిరిపోయింది. బ్యాక్ సైడ్ అయితే టీఆర్ పేపరే లేదు. ఫుల్ దుమ్ముంది బండి. ఇంకా నేను ఏమంటారు వాటర్ వాష్ ఇచ్చాను. ఫుల్ దుమ్ము ఉంది, అయినా కానీ దుమ్ము వచ్చింది వెనకాల. నాకు పక్క టీఆర్ నెంబరే లేదు, అంటే పేపరే లేదు, అంటే గాలికి ఎగిరిపోయింది. ఇదైతే మనకి ఇక్కడ చూడండి దుమ్ము ఎలా ఉందో, చాలా ఉంది. ఇక్కడ బ్రేక్ ఫ్లో అయితే ఫుల్ ఉంది. కూలెంట్ కూడా తక్కువ అయిపోయింది అనమాట. మొత్తం డస్టే. ఇక్కడ చూడండి ఇంజన్ ఆన్ చేశాను, ఆల్మోస్ట్ 2 minutes అవుతుంది బండి ఆన్ చేసి. అయినా కానీ అది 75 రాలేదు ఇంకా కూలెంట్ టెంపరేచర్. ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ నా బండి కిలోమీటర్స్ వచ్చేసరికి 945 kilometers తిరిగాను. ప్రజెంట్ మళ్ళీ ఫ్యూల్ కూడా లేదు, ఫ్యూల్ కూడా ఫిల్అప్ చేసుకోవాలి. 945 ఫ్యూల్ కూడా తక్కువ ఉంది. ప్లస్ ఇక మనకి మైలేజ్ కూడా చూడండి ఎంత ఉందో, 39.4 ఇస్తుందంట. అది నిజంగా ఇస్తుంది. నాకైతే అంత నమ్మబుద్ధి అట్లా ఇయ్యేది అంత బండి. ఇందాక కెమెరాలో క్యాప్చర్ కాలేదు, మళ్ళీ సడన్గా 120 వచ్చింది రేంజ్. ఇందాక చూపించాను కదా, ఇట్లా బ్లింక్ అవుతుంది మొత్తం ఫ్యూల్ది. సడన్గా 120 వచ్చింది. మళ్ళీ ఇట్లా కొంచెం చూపిద్దామనే టైంకి ప్లస్ కెమెరా ముందుకు పెట్టేసరికి అది మళ్ళీ 0 అయిపోయింది. ఈ టీఆర్ అయితే చింపేయాలి. ముందుకెళ్ళి ఎక్కడైనా ఆగి చింపేస్తాను. ఫస్ట్ ఫ్యూల్ ఫిల్అప్ చేసుకోవాలి పోయి దగ్గరలో ఎక్కడన్నా. ఎందుకంటే ఫ్యూల్కి బండి ఆగిపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇక్కడ మనకి ముందు లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ ఉంది. ఇంకా పెట్రోల్ ఫిల్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోదాం. ఇందాక చెప్పడం మర్చిపోయా, అక్కడ దారిలో పీకేసాను టీఆర్ నెంబర్ పేపర్ అడ్డొస్తుందని. పెట్రోల్ లీటర్ వచ్చి 111 ఉంది. ఇంకా మనం అయితే కొట్టించుకొని ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకా వీడియో ఏం తీయను, డైరెక్ట్ షోరూమ్ దగ్గర తీస్తాను. ఎందుకంటే అదంతా ట్రాఫిక్ ఏరియా మొత్తం. ఇప్పుడు చూడడానికి కూడా అంత ఏముండదు, చూపించడానికి కూడా. నెక్స్ట్ షోరూమే చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే ప్రెసెంట్ మనం షోరూమ్ దగ్గర వచ్చేసాము ఆల్మోస్ట్. కానీ ఇంకా ఎవరు రాలేదు, మనమే ఫస్ట్ అనమాట సర్వీస్. ఎవరు రాలేదు వెహికల్. ఇక్కడ నుంచి మనం అంటే ప్రాసెస్ అనమాట. కేటీఎం ఇండియా యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ నేను ఇక్కడ బండి పెట్టేసి 12కి రమ్మను. నాకు ఫస్ట్ 1971 వచ్చింది బిల్ కేటీఎంది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే వాషింగ్ అయిపోయింది, అంటే సర్వీస్ కూడా అయిపోయింది మనది బండి. చూడండి 170 ఉంది. నేను ఇచ్చేటప్పుడు 220 230 ఉంది రేంజ్. 170 kilometers ఉంది రేంజ్. నేను ఇచ్చేటప్పుడు ఏమో 250 260 ఎంత ఉంది సంథింగ్, చూడలేదు. సేమ్ మైలేజ్ అయితే 39.4 ఉంది. లో అయితే ఉంది కూలెంట్ అయితే. దానికి కొంచెం మనం బండి అయితే చేశారు కానీ మొత్తం వాటర్ మార్క్స్ అట్లనే ఉంది. నాకు అంత సాటిస్ఫై లేదు బండిది. మొత్తం కూలెంట్ అయితే ఫుల్ చేశారు, టాప్అప్ చేశారు. నేను ఇచ్చినప్పుడు అయితే హాఫ్ ఉంది. సెకండ్ టైం అనమాట పోపించడం. 4 daysలోనో 5 daysలోనో డ్యూక్ సర్వీస్ వచ్చేసరికి 1971 రూపీస్ అయింది. ఆల్మోస్ట్ 30 రూపీస్ తక్కువ 2000 అయింది. నేను గెస్ చేసింది మాత్రం ఒక 1500 1600 అవుతుందేమో అనుకున్నా, కానీ 1900 అయింది.
ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని రివ్యూస్ చూసాను, కొన్ని మంది చూసాను 2000 అన్నారు, కానీ కొన్ని అయితే వీడియోస్లో 1500-1600 రూపాయలు అయిపోతుంది సర్వీస్ అది అన్నాడు. చూద్దాం. 1979 జస్ట్ ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఏదో చేంజ్ చేశాడంట. ఇక్కడికైతే వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.